హాయ్, ఇప్పుడు మనం సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యము గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఒక త్రిభుజము ఉన్నది, అవునా? ఇది సమబాహు త్రిభుజము, అనగా అన్ని వైపులా సమాన పొడవుగా ఉండడం. మనం ఈ వైపు పొడవు s అనుకుందాం. ఇప్పుడు మనం ఈ త్రిభుజం యొక్క వైశాల్యం s యొక్క ప్రమేయం ఫంక్షన్ ఆఫ్ s గా ఎలా రాద్దామో చూద్దాం. ఇలా ప్రమేయంలా రాయడానికి నేను ఒక త్రిభుజాన్ని రెండుగా డివైడ్ చేస్తున్నాను. ఇలా డివైడ్ చేయడానికి నేను ఈ పై శిఖరం నుండి ఒక లైన్ గీచినచో అది ఈ త్రిభుజాన్ని రెండుగా డివైడ్ చేస్తుంది. ఈ కోణం ఈ కోణంతో ఈక్వల్, అంటే సమానము. ఇవన్నీ మనం ఇంతకు ముందే చదువుకున్నాము. మనకి తెలుసు సమబాహు త్రిభుజంలో అన్ని కోణములు సమానమని తెలుసు కదా. ప్రతి కోణం యొక్క విలువ 60 డిగ్రీలు. ఇది 60 డిగ్రీలు, ఇది 60 డిగ్రీలు, ఇది 60 డిగ్రీలు అంటారా? కాదు, ఏ కోణం నుండి అయితే లైన్ గీస్తామో ఆ కోణం 60 డిగ్రీలు. మిగిలినవి రెండు 30-30గా విభజించబడతాయి. మనకి మరి ఒక విషయం కూడా తెలుసు. ఈ హైట్ లేదా ఈ లైన్ యొక్క ఈ భుజమును రెండు సమాన భాగాలుగా డివైడ్ చేస్తుంది. భుజము పొడవు s అంటే అన్ని భుజములు సమానంగా ఉంటాయి కాబట్టి ప్రతి భుజము పొడవు s/2. ఈ పొడవు తెలిస్తే మనం భుజము విలువ తెలుసుకోవచ్చు. ఎందుకు ఇది తెలుసుకోవాలంటే త్రిభుజం యొక్క వైశాల్యం సూత్రం మీకు తెలుసు కదా. 1/2 ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇది s/2 అయితే ఈ భుజము √3/2. 30, 60, 90 డిగ్రీలు ఉన్న త్రిభుజంలో 30 డిగ్రీలకు ఎదురుగా ఉన్న భుజము 1, 60 డిగ్రీలకు ఎదురుగా ఉన్న భుజము √3 అవుతుంది, అవునా? 90 డిగ్రీలకు ఎదురుగా ఉన్నది ఏమవుతుంది చెప్పండి? దీనికి రెండింతలు అవుతుంది. ఇక్కడ 30 డిగ్రీలకు ఎదురుగా ఉన్న భుజము s/2, 60 డిగ్రీలకు ఎదురుగా ఉన్న భుజము √3s/2 అవుతుంది. ఇప్పుడు మనం త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కుందాం. త్రిభుజం యొక్క వైశాల్యం 1/2 ఇంటూ బేస్ ఇంటూ హైట్, అవును కదా, మీకు తెలుసు కదా. ఇక్కడ బేస్ని s అనుకుందాం, ఎత్తు √3s/2 అవుతుంది. కాబట్టి వైశాల్యము 1/2 ఇంటూ s ఇంటూ √3s/2 అనగా √3s²/4. ఇప్పుడు మనం s విలువ 1 అనుకుంటే వైశాల్యం విలువ √3 ఇంటూ 1² 1² అంటే ఎంత చెప్పండి? మీకు తెలుసు కదా, 1. కాబట్టి వైశాల్యము √3/4 అవుతుంది. అదే s విలువ 2 అనుకుంటే వైశాల్యం √3 ఇంటూ 2² అంటే √3 ఇంటూ 4/4. ఎందుకంటే 4/4 అంటే 1 కాబట్టి ఇప్పుడు వైశాల్యం విలువ √3 అవుతుంది.